రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరగడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత మాత్రం కారణం కాదు, చంద్రబాబే కరెంటు ఛార్జీలు పెరగడానికి కారణం అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. 2014, 2019 మధ్యలో విద్యుత్ కొనుగోలు సర్దుబాటు ఛార్జీలు మరియు ఇంధనం ఛార్జీలను ఆయన వసూలు చేయలేదు. తద్వారా ఏపీ ఈఆర్సీకి 7,000 కోట్లు ఆయన బకాయిలు పెట్టి, అంటే అప్పులు పెట్టేసి ప్రభుత్వం నుండి దిగిపోయాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యుత్ వ్యవస్థలో సంస్కరణల కోసం విద్యుత్ భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఏ నెలకు ఆ నెల విద్యుత్ కొనుగోలు సర్దుబాటు ఛార్జీలు, ఇంధన ఛార్జీలను వసూలు చేయాలి అని, గత ప్రభుత్వంలో బకాయిలను కూడా ఖచ్చితంగా వసూలు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే 2021 నుండి గత ప్రభుత్వంలో 7,000 కోట్ల అప్పును ఏపీఈఆర్సీ కొంత సబ్సిడీ ఇచ్చినప్పటికీ 3,900